హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్యాంట్కి పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా వచ్చేసరికి మనం పై పార్ట్ వచ్చేసరికి ఆ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత రైట్ హ్యాండ్ వైపు కట్ చేసుకోవాలి. చూసారా, పైన కింద పార్ట్ సమానంగా పెట్టుకొని ఆ మధ్యలో కుట్లు రెండు సమానంగా వచ్చేలా చూసుకొని ఆ విధంగా కట్ చేసుకోవాలి. పైన వచ్చేసరికి 2 ఇంచెస్ వదిలేసుకొని కింద వచ్చేసరికి 1.5 ఇంచ్, మధ్యలో వచ్చేసరికి 6 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. పాకెట్ వచ్చేసరికి లూజు 6 ఇంచెస్ ఖచ్చితంగా ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం సరిపోదు. క్లాత్ మిగులుతుంది కదా మన దగ్గర. ప్యాంట్ కట్ చేసిన తర్వాత అది మన అరచేయి అలా పెట్టేసి అరచేయి వెడల్పున అలా రౌండ్ షేప్లో నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. పై పార్టు కింద వచ్చేసరికి కింద పార్టు చూడండి. మనం ఇందాక కింద 1.5 ఇంచ్, పైన వచ్చేసరికి 2 ఇంచెస్ పెట్టాం కదా, అలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని అలా తిప్పుకొని అక్కడ కుట్టు వేసుకొని ఆ కట్స్ దగ్గర కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత తిప్పేసి దాని మీద ఇంకో కుట్టు వేయాలి. ఒకవైపు కుట్టేసామండి, రెండో వైపు కూడా అదే విధంగా పై వైపునకు పెట్టుకొని వేసుకోవాలి. పై పార్ట్ అది పై వైపునకు పెట్టుకొని మళ్ళీ యాజ్ టీజ్గా ముందు పార్ట్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో ఇది పార్ట్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. చూసుకోండి, ఆ ముక్క ఎటువైపు అయితే ఎలా అటాచ్ చేసామో ఇది కూడా అలానే అటాచ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ స్పేస్ వదిలిపెట్టుకోవాలి. పై వైపు వచ్చేసరికి 2 ఇంచెస్ వదిలేసాను. కింద వైపు వచ్చేసరికి 1.5 ఇంచ్. యాస్టీజ్గా దానికి ఎలా అయితే కుట్టుకున్న ఒక 1/2 ఇంచ్ మార్జిన్, ఒక 1/2 ఇంచ్ మీకు కుట్టడం రాకపోతే ఒక లైన్ గీసుకొని దాని మీద కుట్టు వేసుకోవచ్చు. ఆ విధంగా మూలల్లో కట్ చేసుకోండి. మూలల్లో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాస్టీజ్గా అదే పైన వైపు కుట్టు వేసుకోండి. రెండు కలిపి కుట్టు వేసుకోండి. సమానంగా చూసుకొని రెండింటికి అటాచ్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. పై వైపు నుంచి క్రాస్గా జేబు వైపు నుంచి కింద ఎండ్ చేయాలండి. అక్కడ వచ్చేసరికి ఎండ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పై పార్ట్ కలవకూడదండి జేబు పార్ట్లోకి. రెండోసారి కూడా స్టిచ్ చేస్తున్నాను. పై పార్ట్ అనేది జేబుకి చూసారా అటాచ్ చేయటం లేదు, విడిగా దాన్ని సపరేట్గా తీసుకోవాలి. పై పార్ట్ విడిగా కుట్టు వేసుకోవాలి. చూసారా నేను వీడియోలో ఎలా చేస్తున్నానో, ఎలా కుట్టు వేస్తున్నానో. అయిపోయిందండి. పాకెట్ అయితే అంతే. పైన ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎలా జేబు అటాచ్ చేసుకోవాలని చూపిస్తాను. ముందు స్టార్టింగ్ వచ్చేసి మనం నాడ వేసుకుంటాం కదా, అక్కడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నాడా వైపు ఉండే కల్లి జేబు అయితే పెట్టుకోవాలంటే మన ఫ్రంట్ వైపు రావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలా చూసుకొని జేబు అనేది ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అటువైపు పెట్టుకొని రౌండ్గా నాడాకి కుట్టు వేసుకోవాలి. అయిపోయిందండి. పాకెట్ అయితే స్టిచ్ చేయడం చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.